కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నందిగా మండలం కన్హా శాంతివనం హార్టికల్చర్ నర్సరీలో ఉన్నాము. ఇక్కడ టిష్యూ కల్చర్ విధానంలో టేకు మొక్కలను రైతులకు అందించేందుకు సిద్ధం చేశారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మామూలు టేకుకు ఈ టిష్యూ కల్చర్ ద్వారా పెరిగిన టేకుకు డిఫరెన్స్ ఏంది అసలు? మామూలు టేకు మనకి సీడ్స్ ద్వారా కానీ స్టమ్స్ ద్వారా కానీ పెంచుతుంటారు. ఆ సీడ్స్ స్టమ్స్ మనం ఎక్కడి నుంచి వచ్చాయని మనకు తెలియదు అనమాట. సో దాని సోర్స్ అనేది మనకు తెలియదు కాబట్టి అది ఎట్లా పెరుగుతుంది, దాని ఎంత ఈల్డ్ వస్తుంది అనేది మనకు తెలియదు. అదే టిష్యూ కల్చర్ పద్ధతి ప్రకారం పెంచిన దాంట్లో మనకి సోర్స్ ఐడెంటిఫై చేసుకొని వస్తాం అనమాట. దాన్ని మనం ప్లస్ ట్రీ అంటాము. దానికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. దాని గ్రెయిన్ క్వాలిటీ అయితే వుడ్కి హార్డ్ వుడ్ సాఫ్ట్ వుడ్ రేషియో అయితే అవన్నీ మనము చూసుకొని మంచి క్లోన్ తెచ్చుకుంటాం అనమాట. ఆ క్లోన్ నుంచి మనం టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీలో ప్రొడ్యూస్ చేస్తాం. మీరు ఎన్నైనా ప్రొడ్యూస్ చేసిన 1 మిలియన్ ప్రొడ్యూస్ చేసినా 2 మిలియన్లు ప్రొడ్యూస్ చేసినా అవే క్వాలిటీస్ మదర్ ప్లాంట్ అవే క్వాలిటీ అట్లాగే ఉంది. మన ఫోటో కాపీ మిషన్ లో ఏ విధంగా అయితే మనం జిరాక్స్ మిషన్ అంటాం చూడండి, ఏ విధంగా వస్తాయో అదే విధంగానే ఉంటాయి అనమాట. సో మనకు అష్యూర్డ్ క్వాలిటీ ఉంటుంది. మనం క్లోన్ ఏదైతే మనకు చెప్తున్నామో సేమ్ అష్యూర్డ్ క్వాలిటీ మీకు అన్ని మొక్కలకు కూడా ఉంటుంది. ఇది ఏ వెరైటీ సార్? ఇది మన టెలిటీక్ వెరైటీ అంటారు. ఇది మనకి మైసూర్ ఏరియాలో నుంచి సెలెక్షన్ చేసుకుని వచ్చినది. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది. మనకి ఫీల్డ్ డేటా కూడా ఉన్నది. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మనకి ఇప్పటికి 10 ఇయర్స్ ఆల్రెడీ ఫీల్డ్ గ్రోన్ ప్లాంట్స్ ఉన్నాయి, 8 ఇయర్స్ ఉన్నాయి, 5 ఇయర్స్ ఉన్నాయి, 4 ఇయర్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ వైజాగ్ విజయనగరం ఏరియాలో ఎక్కువ ఉన్నది. దాని తర్వాత అనంతపూర్ నల్గొండ ఏరియాలో కూడా ఉన్నది. ఫార్మింగ్ చేసుకున్నది. మనకి ఎవరైనా రైతులు కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళ క్లోన్ అంతా చూసుకున్న తర్వాత మన దగ్గర తీసుకెళ్ళచ్చు. ఇది మనకు టిష్యూ కల్చర్ ల్యాబ్ లో మొక్క తయారు చేయడానికి ఎన్ని రోజులు ఈ షేడ్ నెట్ కింద ఉండాలి? ఎప్పటికీ రైతు ఫార్మింగ్ ఇస్తారు? టిష్యూ కల్చర్ మనకి ల్యాబ్ లోపల దగ్గర మనకి 9 నెలల నుంచి 12 నెలలు పడుతుంది మనకు ఒక మొక్క డెవలప్ చేయడానికి. దాని తర్వాత నర్సరీస్ లో 3 నెలలు అంటే 90 రోజులు మనం పెంచుతాము. 1 ఫీట్ నుంచి 2 ఫీట్ల వరకు మధ్యలో ఉన్న తీసుకెళ్తారు. కొంతమంది ఫార్మర్స్ 2 ఫీట్లో తీసుకెళ్తారు, కొంతమంది ఇంకా కొన్ని చిన్న మొక్కలే తీసుకెళ్తారు. అంటే వాళ్ళ లాజిస్టిక్స్ ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయో దాని విధంగా తీసుకెళ్తారు. బట్ మాక్సిమం హైట్ 2 ఫీట్ అయితే సరిపోతుంది. 2 ఫీట్ మొక్క తీసుకెళ్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు షేడ్ నెట్ కింద ఉన్నాయి కదా సార్ ఇవి, అంటే షేడ్ నెట్ కింద నుంచి తీసుకెళ్లి డైరెక్ట్ పెట్టుకోవచ్చా, లేకపోతే మళ్ళీ మామూలు వాతావరణంలో షేడ్ నెట్ కింద లేకుండా ఉంచాలా? ఏం అవసరం లేదు. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ల్యాబొరేటరీ నుంచి రాగానే అవి మాకు పాలీ హౌసెస్ ఉన్నాయి. అక్కడ ఫస్ట్ ఒక నెల రోజులు పెడతాం అనమాట. దాని తర్వాత 75% షేడ్ నెట్ అని ఉంటుంది. దానిలో ఇంకొక 1 మంత్ పెడతాము. దాని తర్వాత 50% షేడ్ నెట్. అంటే 50% మాత్రమే మనకి 50% సన్లైట్ వస్తుంది. సో గ్రాడ్యువల్ గా మనం అక్లిమటైజ్ చేసింటాం కాబట్టి మోర్టాలిటీ ఏ విధంగానూ ఉండదు అనమాట ఫార్మర్ కి. వాళ్ళు అలాగే తీసుకెళ్లి డైరెక్ట్ ఫామ్ లోనే పెట్టుకోవచ్చు, లేదు వాళ్ళు ఫామ్ లోకి తీసుకెళ్లేసి ఒక వారం రోజులు పెట్టుకుని పెట్టుకోవచ్చు. అది వాళ్ళ అనుకూలం బట్టి చేసుకుంటారు. అలా పెట్టుకున్నా ఇలా పెట్టుకున్నా మనకైతే మోర్టాలిటీ అయితే ఏముండదు. అంటే ఆ మొక్క ఎట్లాంటి వాల్యూ ఉంటుందో ఈ మొక్కకు కూడా అదే వాల్యూ ఉంటుంది. కానీ ఇంకా వుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ క్వాలిటీ ఉంటుంది అనేది మనం అష్యూరెన్స్ ఇవ్వచ్చు. మనకి వుడ్ క్వాలిటీ ఎంత ఉంది, హార్డ్ వుడ్ రేషియో ఎంత ఉన్నది, ఓకే ఎంత వస్తుంది, మనకి ఎన్ని సంవత్సరాలకి ఎంత వస్తుంది మనకు అష్యూర్డ్ గా చెప్పచ్చు అన్నమాట. సరే, ఇప్పుడు ఇది పెట్టుకున్నాక ఎన్ని రోజులకు మనకు వుడ్ అనేది మనకు అక్కడికి వస్తుంది? ఇప్పుడు మేము చూసిన దాంట్లో ఈ క్లోన్ లో 10 ఇయర్స్ మాక్సిమం ఏజ్డ్ ట్రీస్ ఉన్నాయండి. 10 ఇయర్స్ రీసెంట్ గానే మేము తీసుకొని వచ్చాము ఆ డేటా. 10 ఇయర్స్ ప్లాంట్స్ కి మనకి దగ్గర 3.5 అడుగు సర్కంఫరెన్స్ ఉన్నది చెస్ట్ హైట్ లో. సో అది వెరీ గుడ్ టింబర్ ఈల్డ్ అండి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి 12 సంవత్సరాలకు మనము ఫస్ట్ కటింగ్ వెళ్ళొచ్చు. దాని తర్వాత ఎన్ని రోజులు పెట్టుకుంటే అన్ని రోజులు ఫార్మర్ కి ఇంకా మంచి లాభమే. హార్డ్ వుడ్ డెవలప్ అవుతూ ఉంటుంది. అది ఫార్మర్ ఇష్టం అండి. సరే, ఇప్పుడు మనకు ఈ మొక్క పెట్టినాక ఎట్లాంటి వుడ్ డెవలప్ అయింది, దానికి సంబంధించి మన దగ్గర శాంపిల్స్ ఉన్నాయా? శాంపిల్స్ ఉన్నాయండి. మేము రీసెంట్ గా వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసుకుని వచ్చాము. అయితే రైతు మనకి 10 ఏళ్ళవి ఇవ్వలేకపోయాడు, బట్ 4.5 నుంచి 5 సంవత్సరాలవి ఆయన కట్ చేసి పెట్టుకున్నాడు. దాని నుంచి మనం ఒక శాంపిల్ తీసుకొని వచ్చాము. సరే, ఇప్పుడు ఇది మొక్క ఇది ఎన్ని రోజుల మొక్క? అది మనకి 3 నెలల మొక్క అండి. ఓకే, 3 నెలల మొక్క. 3 నెలల మొక్క ఈ స్టేజ్ లో మనం ఫార్మర్ కి ఇస్తాము. 3 నెలల మొక్క తీసుకుపోయి రైతు పెట్టుకోవచ్చు, రైతు పొలంలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది వుడ్ ఇది మనకి 4.5 సంవత్సరాలు ఆ ప్లాంట్ కి సంబంధించినది వుడ్ అండి, కటింగ్ చేసుకుని వచ్చినది ఈ పర్టికులర్ క్లోన్. సంబంధించి 4.5 ఏళ్ల మొక్క వుడ్ ఇది. మీరు కావాలంటే ఇక్కడ గ్రోత్ రింగ్స్ అంటారు అనమాట. ఆ రింగ్స్ క్యాల్కులేట్ చేసినా కూడా మీకు 4 to 5 రింగ్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇదంతా హాట్ వుడ్. సో మనకు వుడ్ ఎప్పుడు కూడా హాట్ వుడ్ కే వాల్యూ, ఈ సాఫ్ట్ వుడ్ కి పెద్ద వాల్యూ ఉండదు.
సో మనకి ఈ క్లోన్ లో సాఫ్ట్వుడ్ టు హార్డ్వుడ్ పర్సెంటేజ్ చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ 80% ఉంటుంది. హార్డ్వుడ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది. సో మీకు రైతుకి మంచి ప్రైస్ ఉంటుంది అనమాట. సాఫ్ట్వుడ్ తక్కువ ఉన్నది. సో అటు మనం వ్యాపారస్తులు ఎవరైనా రేపొద్దున కొనేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మొక్కకు ఫస్ట్ బోర్ వేస్తారు అనమాట. బోర్ చేస్తారు. బోర్ చేసి హార్డ్వుడ్ కంటెంట్ ఎంత ఉందని చూస్తారు ఈ పర్టికులర్ టింబర్ దానిలో. అదే మీకు శాండల్వుడ్ దానిలో అయితే అదే హార్డ్వుడ్ తీసుకొని ఆయిల్ కంటెంట్ ఎంతో చెక్ చేసుకుంటారు. దాని ప్రకారంగానే వాళ్ళు ప్రైస్ ఇస్తారు అన్నమాట రైతుకి. సో రైతులకు మనకి సైజే కాదు, దాని లోపల ఉన్న హార్డ్వుడ్ పర్సెంటేజ్ కూడా చాలా ముఖ్యం అనమాట వాళ్ళకి ధర రావాలంటే. ఇప్పుడు 10 నుంచి 12 సంవత్సరాలు మనం పెంచిన తర్వాత హార్డ్వుడ్ లేకపోతే పెద్ద ఉపయోగం ఉండదు, శ్రమంతా వృధా అవుతుంది. అందుకని చెప్పి రైతులకు ఎప్పుడు కూడా టిష్యూ కల్చర్ పద్ధతి ద్వారా డెవలప్ చేసిన మొక్కలు తీసుకోవడము మేము సజెస్ట్ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు 3.5 ఏళ్ళకే ఇంత వచ్చిందంటే ఇంకా 14-15 ఏళ్ళు అంటే ఇంకా ట్రంక్ సైజ్ చాలా అదే మేము చెప్పాను కానీ ఇది వరకు మనకి 10 సంవత్సరాలది 3.5 అడుగు మనకి సర్కంఫరెన్స్ ఉన్నదన్నమాట. అది వెరీ రీజనబుల్ క్వాలిటీ. సో మనకి ఈవెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా మనకు రీజనబుల్ అనమాట. దాని ప్రకారం అది మంచి ధరనే పలుకుతుంది. ఇవి మొక్కలు ఎన్ని పెట్టుకోవాలి సార్ ఒక ఎకరానికి? ఇప్పుడు మనకి బ్లాక్ ప్లాంటేషన్ చేసుకోవాలన్నట్టయితే 4 మీటర్లు ఇంటూ 4 మీటర్లు సజెస్టబుల్ అండి. అదే మనకి బ్లాక్ ప్లాంటేషన్ కాకుండా ఓన్లీ బార్డర్ ప్లాంటేషన్ గట్ల మీద వేసుకోవాలనుకున్నట్లయితే ఎవరీ 10 అడుగులకు ఒక మొక్క వేసుకున్నట్లయితే సజెస్టబుల్. మన ఈ నర్సరీ నుంచి ఎక్కడెక్కడ రైతులు తీసుకెళ్లారు ఈ మొక్క? ఈ నర్సరీ నుంచి మేజర్గా మనకి విజయనగరము, వైజాగ్ ఏరియాలో ఎక్కువ తీసుకెళ్లారు. దాని తర్వాత అనంతపురం ఏరియా తీసుకెళ్లారు. తమిళనాడులో కొన్ని ప్రాంతాలు తీసుకెళ్లారు. నల్గొండ రైతులు తీసుకెళ్లారు. అక్కడంతా కూడా ఇప్పుడు మనకి ఈ మొక్కలన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మోర్టాలిటీ రేషియో బాగానే ఉందా? మోర్టాలిటీ పెద్దగా ఉండదండి. మోర్టాలిటీ మనకి దగ్గర ఇప్పుడు మనం వెరీ రీసెంట్ గా కూడా మనకు ఒక 1500 మొక్కలు ఖమ్మం భద్రాచలం పంపించాము, ఆ ఏరియాకి పంపించాము. 1500 మొక్కల్లో మనకి వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత 10 నుంచి 12 మొక్కలు మాత్రమే మోర్టాలిటీ ఉందని చెప్పారు. వెరీ రీజనబుల్ మోర్టాలిటీ. మిగతా అన్ని మంచిగా ఉన్నాయి. జనరల్ గా మోర్టాలిటీ రాదు. 10 నుంచి 12 కూడా మనకి ఏమంటే ట్రాన్స్పోర్టేషన్ లో రావడము, లేకపోతే అక్కడ రైతు సరిగ్గా పెట్టుకునేటప్పుడు కొద్దిగా ఏదైనా ఇట్లా సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. బట్ అదర్వైజ్ మనకి ఫుల్ అక్లిమటైజేషన్ అయిపోయి ఉంటది కాబట్టి మోర్టాలిటీ ఏ విధంగా ఉండదు. మామూలుగానైతే ఇచ్చేవి గింజలతో పెంచుతారు, మనమేమో టిష్యూ కల్చర్ తో. ఇప్పుడు ఈ మామూలు గింజలతో పెంచేవి సైడ్ బ్రాంచెస్ చాలా వస్తుంటాయి కదా, మరి దీనికి కూడా వస్తాయా? తీసుకోవాలా లేకపోతే స్ట్రైట్ ఒకటే వచ్చేస్తుందా? ఒక బ్రాంచ్ వస్తుంది మనకి టిష్యూ కల్చర్ ద్వారా పెంచింది ఇది. రెండోది ఏమంటే మీకు మొక్క వేసుకున్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీకు సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి అనమాట. 1.5 నుంచి 2 సంవత్సరాల తర్వాత అప్పుడు మీరు ప్రూనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సైడ్ బ్రాంచెస్ ని కొద్దిగా ప్రూనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రూనింగ్ చేసుకుంటే మొక్క స్ట్రైట్ గా ఎదుగుతుంది. సరే, అంటే వీటికి నీటి తడి ఎట్లా ఉండాలి? మిగతా టేక్ చెట్ల మాదిరిగానే ఇంకేమైనా ఎక్స్ట్రా కేరింగ్ ఉండాలి? ఎక్స్ట్రా కేరింగ్ ఏం అవసరం లేదు. బట్ అయితే మనకి ఫస్ట్ పెట్టిన తర్వాత 1 సంవత్సరం వరకు 1.5 సంవత్సరం వరకు కొద్దిగా ఎస్పెషల్లీ మనం ఏం చేస్తుంటామంటే ఈ మాన్సూన్ సీజన్ లో సజెస్ట్ చేస్తుంటాం. ఖరీఫ్ కి ఈ సీజన్ లో ఎట్లాగో మనకి వర్షాలు పడుతుంటాయి కాబట్టి అదే చూసుకుంటది, మన వాతావరణం పెద్ద ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత సమ్మర్ లో కొద్దిగా మీరు కొంచెం వాటర్ అప్పుడప్పుడు తడులించుకుంటే మంచిది. అట్లా మీరు ఒక 2 సంవత్సరాల తర్వాత ప్రాబ్లం ఏమి ఉండదండి. మీకు అప్పుడు న్యాచురల్ గానే పాతుకుపోతుంది. అయితే మీకు వాటర్ సదుపాయం ఉన్నట్లయితే వాటర్ ఇస్తే మీకు గ్రోత్ బాగా వస్తుంది, కొంచెం తొందరగా వస్తుంది. అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వచ్చు? మీరు ఎవరి 15 రోజులకు ఒకసారి ఒక తడి సరిపోతుంది. మీకు డ్రిప్ ఇరిగేషన్ ఉంటే ఇట్స్ సజెస్టబుల్ టు గో విత్ డ్రిప్ ఇరిగేషన్. 15 రోజులకు ఒకసారి ఒక తడి సరిపోతుంది. సరే, ఇప్పుడు టేకు మొక్క ఈ నెలలో బాగా వస్తుంది, తొందరగా ఎదుగుతుంది అని ఏమన్నా ఉంటుందా? ఏ నెలలో వీటికి మంచి అనుకూలం? జనరల్ గా వాటర్ లాగింగ్ ఉండకూడదు ఫస్ట్ థింగ్. అంటే వాటర్ ఎప్పుడు అట్లా ఉండడం, అట్లా వాటర్ లాగింగ్ ఉండకూడదు. అలా కాకుండా మనకి రెడ్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, ఏ సాయిల్స్ లో అయినా కూడా మంచి పర్ఫార్మెన్స్, నీళ్ళు నిలవద్దంతే. సో మనకి రెడ్ సాయిల్స్ లోనూ మన మొక్కలు బాగా పెరుగుతున్నాయి. అనంతపురం ఏరియాలో, ఈ వైజాగ్, విజయనగరం ఆ ఏరియాలో ఎక్కువ బ్లాక్ సాయిల్స్ ఉన్నది. ఆ సాయిల్స్ లో కూడా బాగా వస్తున్నది. సో సాయిల్ ఏ సాయిల్ లోనే మెయిన్ మీకు నీళ్లు నిలవకూడదు. అట్లా చూసుకొని పెట్టుకోవాలి. మీకు నిలువ ఉన్నట్లయితే మీకు పక్కన పొలాల్లో ట్రెంచ్లు కొట్టే పద్ధతి ఉంటది కదా, ఆ పద్ధతి ఫాలో అయినా మీరు పెట్టుకోవచ్చు. ఎవరైనా రైతులకి ఈ మొక్కలు కావాలంటే ఎట్లా సంప్రదించాలి? సో ఈ మొక్కలు కావాలంటే మనకి కనహ శాంతివనంకి వచ్చి తీసుకోవచ్చు డైరెక్ట్ గా, లేకపోతే మా కింద తెలిపిన నెంబర్ కి మీరు సంప్రదించవచ్చు. మన దగ్గర మొక్కలు రెడీగానే అవైలబిలిటీ ఉంటుంది. ఎన్ని మొక్కలు కావాలంటే ఉంటుంది, వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్, మంచి సమాచారం ఇచ్చారు. మంచిదండి, మంచిది. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధిత అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.